అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ వసంత కోకిల. రచయిత అల్లూరి గౌరీ లక్ష్మి గారు. ఇక కథలోకి వెళితే, నువ్వు వెళ్ళి మీ రూమ్లో పడుకో డాడీ, మమ్మీ రాత్రి ఇక్కడే పడుకుంటుంది. తల్లికి అటు ఇటు పడుకున్న పిల్లలిద్దరూ ఆమె మీద చెరోకాలు వేసి తండ్రికి టాటా చెప్పారు. నవీన్ నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. తన బెడ్రూంలోకి వెళ్ళి అవి ఇవి సర్దుతూ బీరువా తీశాడు. హ్యాంగర్కి వేలాడుతున్న పాల నురుగు లాంటి తెల్ల చీర కనపడింది. దాన్ని తీసి బయట పెట్టాడు. బీరువా మూసి పడుకున్నాడు. లావణ్య పిల్లల్ని నిద్రపుచ్చి వచ్చి, ఈ చీరేమిటి అంది. ఇది కట్టుకోవాలి నువ్విప్పుడు అన్నాడు నవీన్. ఎందుకబ్బా? నేను ఏరి కొనుక్కొచ్చిన చీరలన్నీ నువ్వు కాలేజీలో పిల్లలకి పాఠాలు చెప్పడానికి కట్టుకుంటావు. నా దగ్గరికి పాత చీరతో వస్తావు. నా మీద నీకు ప్రేమ తగ్గిపోయిందిలే కినుకగా అన్నాడు. ఒకప్పుడు చీర వల్ల నీకు అందం రావడం ఏమిటి? నువ్వు కట్టుకుంటే ఏ చీరకైనా అందం వస్తుందని అనేవాడివి. కాబట్టి నీకే ప్రేమ తగ్గిందని నేను రిటార్టిస్తున్నా అంది లావణ్య వక్కపొడి వేసుకొని అతని నడుముపై తల ఆనించి అడ్డంగా పడుకుంటూ. బొంగమూతి పెట్టుకున్న ఆమె ముక్కు పుడకలోని మెరుపుని తదేకంగా గమనిస్తున్నాడు నవీన్. అయినా ఇండియన్ స్టాండర్డ్ హస్బెండులా ఈ సనుగుడేంటి? మనసులో మాట చెప్పకూడదా? మన పెళ్లినాటి ప్రమాణం ఏమిటి? మన ఇద్దరికీ ఎప్పుడూ ఎటువంటి భావం కలిగినా ఒకరితో ఒకరు స్వేచ్ఛగా నిర్భయంగా చెప్పుకోవాలని, అరమరికలు లేని స్నేహం ఉండాలని. అవునా? ప్రతిరోజు నువ్విలా చీర ఇస్తే నేను కట్టుకుంటానా? నవీన్ చెవి మెలిపెడుతూ అందామే. ఆమె వడిలో తలపెట్టి పడుకుంటూ అన్నాడతను. నీ గురించే ఆలోచిస్తూ ఎదురు చూడడం ఎంత బాగుంటుందో నాకు. మనం ప్రేమించుకునే రోజులన్నీ గుర్తొస్తాయి. అప్పుడు గార్డెన్స్లో, బస్టాపుల్లో ఇలాగే ఎదురు చూసేవాడిని నీకోసం. మనము, ఈ పిల్లలు, ఈ జీవితం అంతా నిజమేనా కలా అని అనుమానం పడుతుంటాను. ఆనందంతో గుండెలు బరువెక్కుతుంటాయి. అతని నుదుటిపై ముద్దు పెట్టుకుంటూ అందామే. అబ్బా, భావకవిత్వం మొదలుపెట్టావా? మరీ అంత సెన్సిటివ్గా ఆలోచించకూడదు. అవునవును, ఇప్పుడు సెన్సువల్గా ఆలోచించాల్సిన టైం కదూ. ఆమె నడుం చుట్టూ చెయ్యి వేస్తూ మధురంగా నవ్వాడు నవీన్. ఆ నవ్వు ఎంతో ఇష్టం లావణ్యకు. 1 సెకండ్ అంటూ లైట్ ఆర్పేసింది. స్టాఫ్ రూంలో కూర్చొని క్లాస్కి ప్రిపేర్ అవుతున్న లావణ్య గుంపుగా కొందరు లెక్చరర్సు లోపలికి రావడం, అందులో ఒక అతన్ని కొత్త లెక్చరర్గా పరిచయం చేసుకోవడం విన్నది. కానీ తలెత్తలేదామె. ఏదో రాసుకుంటూ ఉండడంతో ఎవరూ ఆమెను పలకరించలేదు కూడా. కొంతసేపటికి అంతా వెళ్ళిపోయారు. తను కూడా లేవాల్సిందేమో. ఆ వచ్చినవాడు పారిపోతాడా? ఇవాళ కాకపోతే రేపు పరిచయం అవుతాడులెద్దు బద్ధకంగా అనుకుంది లావణ్య. మర్నాడు లీజర్ అవర్లో తీరిగ్గా పేపరు చదువుకుంటూ ఉండగా, నమస్తే మేడం, నా పేరు వేణుమాధవ్, ట్రాన్స్ఫర్ మీద మీ కాలేజీకొచ్చిన ఇంగ్లీష్ లెక్చరర్ని అంటూ పరిచయం చేసుకుంటున్న అతన్ని చూసి అప్రయత్నంగా లేచి నిలబడింది లావణ్య. హలో, నేను తెలుగు లెక్చరర్ని అంది చిన్నగా నవ్వుతూ. నిన్న మీరు కోపంగా బుక్ చదువుతున్నారు, భయమేసి ఇవాళ వచ్చానన్నమాట అన్నాడు చేతులు కట్టుకుంటూ. భలే వారే మీరు అంటూ గలగలా నవ్వేసింది లావణ్య. చిన్న రిక్వెస్ట్, ఇంకెప్పుడు మీరు సీరియస్గా ఉండకూడదు, ఇలాగే నవ్వుతూ ఉండాలి, ప్రామిస్. ఓకే బై అంటూ నవ్వుతూ వెళ్ళిపోయాడు వేణు. చాలాసేపటి వరకు ఆమె పెదవుల మీద ధరహాసం అలాగే ఉండిపోయింది. స్వచ్ఛమైన అమాయకమైన అతని మొహంలో పసిపిల్లలకుండే ప్రశాంతత కనపడిందామెకి. మొత్తానికి భలే సరదా మనిషి అనిపించింది ఆమెకు. ఆదివారం మధ్యాహ్నం పిల్లలిద్దరూ నిద్రపోతున్నారు. నవీన్ వీపు మీద తల పెట్టుకొని పడుకుంది లావణ్య. ఇద్దరికీ నిద్ర రాక ఊరికే పడుకున్నారు. నవీన్, మా కొలీగ్ వేణుమాధవ్ని చూశావు కదా ఆ రోజు? చూశాను కదా మొన్న మీ కాలేజీకి వచ్చిన రోజు. ఎలా ఉన్నాడు? ఏమనిపించింది నీకు?
బానే ఉన్నాడు చూడడానికి. నీలాగే కొంచెం అమాయకుడు అనిపించింది. నీతో ఏవో కబుర్లు కోతలు కోసి నవ్విస్తున్నాడు. నువ్వేమో చిన్న పిల్లలా నవ్వుతూ వింటున్నావు అతని మాటలు. బానే గమనించావులే. నిజంగానే అందర్నీ నవ్వుతూ ఉండే మనిషి అతను. మంచివాడు. ఒక్కసారి చూడగానే ఎవరెలాంటి వాళ్ళో అంచనా వేసేస్తాను. ఏమనుకుంటున్నావు లావణ్య మొగుడంటే అన్నాడు నవీన్. నవీన్, నాకు వేణు పరిచయం అయ్యింది కొద్ది కాలమే అయినా ఎంతో ఆప్తుడుగా ఆత్మీయుడిగా అనిపిస్తున్నాడు. ఇతను ఎలిమెంటరీ స్కూల్లో నా క్లాస్మేట్ ఏమో అనిపిస్తుంది. చిన్నప్పుడు మేమాడుకునే ఏడుపెంకులాట ఖోఖో ఆటల్లో ఈ వేణు ఉన్నాడనిపిస్తోంది. నేరేడు పండ్ల కోసం ఎక్కడికో వెళ్ళిపోయి అక్కడ కాలువలో స్నానాలు చేసిన గుంపులో ఇతను ఉన్నాడనిపిస్తోంది. అవునేమో అడగలేకపోయావా? అవన్నీ నా భ్రమలు. అతను మా ఊరిలో చదివే అవకాశమే లేదు. ఎందుకో మరి ఈ వేణు నా బాల్య స్నేహితుడే అన్నంత దగ్గరగా అనిపిస్తోంది. ఆ ఆటలు పాటలు గుర్తొస్తే ఓకే, నాకేం దిగుల్లేదు. కానీ మీ ఇద్దరికీ బొమ్మల పెళ్ళి అయినట్టు గుర్తు రాకపోతే అదే 10,000 అన్నాడు నవీన్ కొంటెగా. వీపు మీద గట్టిగా 2 దెబ్బలు వెయ్యడానికి లేచింది లావణ్య. నవీన్ ఒడుపుగా తప్పించుకొని పక్క గదిలోకి పారిపోయాడు. ఒకరోజు లంచ్లో 4 అమ్మాయిలు వేణుమాధవ్ దగ్గరికి వచ్చి ఇంగ్లీష్ నోట్స్ గురించి ఏదో అడిగి వెళ్ళారు. ఏమయ్యా, నువ్వు బ్యాచిలర్ అనుకుంటున్నారేమో అమ్మాయిలు, తన జోక్కి తనే విరగబడి నవ్వుతూ అంటున్నారు సుబ్బారావు గారు. అప్పుడే స్టాఫ్ రూంలోకొస్తూ ఆ మాటలు విన్నది లావణ్య. తనకెదురైన అమ్మాయిల్ని చూసింది కనుక సందర్భం అర్థమయ్యిందామెకి. అటు తిరిగి ఉన్న వేణు ఆమెను చూడలేదు. స్టూడెంట్సు టీచర్ మధ్య బంధం చాలా పవిత్రమైంది మాస్టారు. దాన్ని మనం వక్రబుద్ధితో చూడకూడదు. మహాపాపం కరుకుగా అంటూ వెళ్ళిపోయాడు వేణు. సుబ్బారావు గారి మొహం మాడిపోయింది. వయసు పెరిగే కొద్దీ బుద్ధులు చిన్నవవుతుంటాయి ఇలాంటి వాళ్ళకి. వేణు బాగా అన్నాడు, చెప్పుతో కొట్టినట్టు అనుకుంది తృప్తిగా లావణ్య. వేణు సంస్కారం ఆమెకు ముచ్చటగొలిపింది. ఆ రోజు జ్వరం వచ్చి కాలేజీ మానేసింది లావణ్య. నవీన్ కూడా బ్యాంకుకు సెలవు పెట్టి పిల్లల్ని స్కూల్కు పంపి లావణ్యను డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్ళాడు. సాయంత్రానికి జ్వరం తగ్గింది. మర్నాడు ఉదయం లేచి బ్రెడ్ తిని కాఫీ తాగుతోంది లావణ్య. కాలింగ్ బెల్ మోత విని తలుపు తీశాడు వేణు. వచ్చాడు. హలో, గుడ్ మార్నింగ్, రండి రండి అంటూ అతన్ని ఆహ్వానించి, లావణ్య ఇటురా, ఎవరొచ్చారో చూడు అన్నాడు నవీన్. హాల్లోకి వచ్చి చూసిన లావణ్య మొహంలో సంభ్రమంతో కూడిన వింత వెలుగొచ్చింది. కూర్చోండి వేణు అంటూ కుర్చీ చూపించి తను కూర్చుంది. నవీన్ కాఫీ తేవడానికి కిచెన్లోకి వెళ్ళాడు. మీకు ఒంట్లో బాగలేదని ఎవరో అన్నారు, ఓసారి చూద్దామనిపించింది. ఒకసారి ఎప్పుడో మీ అడ్రస్ చెప్పారు, దాంతో వచ్చేశాను అన్నాడు వేణు. అయ్యో, మీకు శ్రమ అంటూ నొచ్చుకుందామే. కాఫీ తాగి ఒక 10 నిమిషాలు కూర్చొని నవీన్తోనూ లావణ్యతోనూ మాట్లాడి వెళ్ళిపోయాడు వేణు. నవీన్ పిల్లలు వెళ్ళిపోయాక కొంతసేపు పడుకుంది లావణ్య. లేచి వేణు గురించి ఆలోచిస్తూ ఉండిపోయింది. కళ్ళల్లో నీళ్లూరాయి ఆమెకు. ఒక బాంధవ్యం తాలూకు మధురమైన బాధ, ఒక ఆనందంతో కూడిన దుఃఖం. ఆ మనిషి, ఆ వ్యక్తి తనకు ఏమీ కాకపోయినా ఎంతో అయిన భావన. ఇతను నాకు కొత్తవాడు కాదు, పాత మిత్రుడే. ఇతని ముందు నాకు ఈగో సమస్య లేదు, సంకోచం లేదు. ఏదో ఒక చక్కని అనుబంధం. అది మాటల్లో వ్యక్తపరిచేది కాదు, మనసుకు మాత్రమే అనుభవమయ్యే అనుభూతి. సాయంత్రానికి ఆమెకి నీరసం పూర్తిగా తగ్గి తేలికగా అనిపించింది. స్నానం చేసి వంట చేసింది. ఇంటికొచ్చేసరికి తల్లి కనబడగానే పిల్లలిద్దరూ ఆనందపడిపోయారు. నవీన్ వచ్చి ఆమె వంట చేసినందుకు నొచ్చుకున్నాడు. రాత్రి భోజనాలయ్యాక నవీన్ మంచంపై కూర్చొని ఏదో మ్యాగజైన్ చదువుకుంటున్నాడు. పిల్లలిద్దరూ చదువుకొని నిద్రపోయారు. లావణ్య వచ్చి నవీన్ పక్కనే కూర్చుంది. నీ ఫ్రెండు వేణు చూడటానికి వచ్చాడు, చూసావా? మంచివాడిలా ఉన్నాడు అన్నాడు నవీన్ బుక్ మూసేస్తూ. నేను చెప్పానా చాలా స్నేహ స్వభావి అని? నాకు భలే ఏడుపొచ్చిందనుకో అతని అభిమానం చూసి. చిత్రంగా ఉంది కదూ ఇలాంటి అనుబంధం. దీనికి కారణం ఏమై ఉంటుందంటావు?
అంది ఆమె వెనుక నుండి అతని వీపుపై వాలి. బహుశా నువ్వు అతన్ని ప్రేమిస్తున్నావేమో అన్నాడు తను ఆమె చేతి గాజులు సవరిస్తూ. చీచి, పెళ్ళైన వాణ్ణి ప్రేమించడం ఏంటి అంది భర్త నెత్తిమీద మొట్టికాయ వేస్తూ. ప్రేమకు పెళ్ళి పరమార్థం కాదు, పెళ్ళైన వాళ్ళు ప్రేమకు అనర్హులు కాదు. అఫ్కోర్స్, కానీ నేను నా భర్తను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. ప్రపంచంలోని ఆనందమంతా నా భర్త వల్లనే పొందగలిగాను. నా మనసంతటితోనూ నా భర్తని ప్రేమిస్తున్నాను. మరొకరికి అక్కడ స్థానం లేనంతగా అంది ఆమె అతని తల మీద ముద్దు పెట్టుకుంటూ. ఒకరితోనే ప్రేమ అంతమవ్వాలని సిద్ధాంతం ఏం లేదు. మరొకరిని కూడా ప్రేమించవచ్చు. లేదు నవీన్, ఏదో వివరించబోయి చేతకాక ఆగిపోయింది. నా ఉద్దేశం ప్రకారం నీది ప్రేమ కావచ్చు లావణ్య. నీ మనసులో ఆడది ఒక మగవాన్నే ఒకసారే ప్రేమించాలి అనే సాంప్రదాయ భావం ఇంకిపోయింది. అందుకే పిరికిగా నీ బుద్ధి నీ మనసును అది ప్రేమ కాదని బుజ్జగిస్తున్నది అన్నాడతను. ఒక్కసారిగా అతని వీపుపై నుండి లేచి పక్కన కూర్చుంది. ఆమె భ్రుకుటి ముడిపడింది. నిజంగా అన్నట్లు ఆశ్చర్యంగా చూసింది. అవును లావణ్య, నిజాన్ని నిర్భయంగా ఒప్పుకోలేని హిపోక్రసీ అది. నీకు తెలియకుండానే నీ విచక్షణా జ్ఞానం నీ మనోభావాలకు ముసుగులేస్తోంది. దాన్ని నువ్వే గుర్తించలేనంతగా నీ బుద్ధి నిన్ను నమ్మించేస్తోంది. నువ్వు జలసీతోనో కోపంతోనో అనడం లేదు కదా? లేదు, ఉన్న నిజం నా బుద్ధికి తోచింది చెబుతున్నానన్నమాట. నన్ను అవమానిస్తున్నావేమో అంది సాలోచనగా. పిచ్చి, నిన్ను అవమానిస్తే నన్ను నేను అవమానించుకున్నట్లే. నువ్వు వేరు నేను వేరు కాదు కదా బుజ్జి, ఆమె జుట్టు సవరిస్తూ అన్నాడు. మరైతే నువ్వు చెప్పిందే నిజమంటావా? అవును. నాకు తెలియకుండానే నా మనసు తప్పు చేస్తుందంటావా నవీన్? దిగులుగా అందామే. అది తప్పని ఎందుకనుకుంటున్నావు? నీ పరిస్థితి నాకు వస్తే నేను అంతేనేమో. మరైతే ఏం చేయాలి నవీన్? ఏం చేయనక్కర్లేదు. జీవితంలో ఎన్నో అనుభవాలు ఎదురవుతూ ఉంటాయి. విశ్లేషించుకుంటూ పోవడం తప్ప మనం చేయగలిగిందేముంటుంది? అనునయంగా అని తిరిగి మ్యాగజైన్ విప్పాడు. కొంతసేపు తనని తాను అనలైజ్ చేసుకుంటూ పక్కనే ఉన్న కుర్చీలో కూర్చుండిపోయింది లావణ్య. కొంతసేపైన తర్వాత నవీన్కి దగ్గరగా వచ్చి కూర్చుందామె. నవీన్ బుక్ ముడిచి ఆమె వైపు చూశాడు. కాదు నవీన్, నువ్వు తప్పు విశ్లేషణ చేస్తున్నావు. ప్రేమంటే ఏంటో నాకు తెలీదా నవీన్? నిన్ను నేను 2 ఏళ్ళు తలమునకలుగా నన్ను నేను మర్చిపోయి ఏం తింటున్నానో తాగుతున్నానో తెలియనంతగా ప్రేమించాను. పిచ్చిదాన్నైపోయాను. నిరంతరం నీ ధ్యానంలో పడి నీ రూపం తలచుకుంటూ ఆ పులకింతలు, తన్మయత్వం, మైమరపు వేరు. ఆ వాంఛకి దీనికి పోలికే లేదు తెలుసా? అతని కళ్ళల్లోకి నమ్మకంగా చూస్తూ చెప్పిందామె. ఆ కళ్ళల్లోని నిజాయితీ చూసి తానన్న మాటలకి సిగ్గుపడ్డాడతను. తొందరపడి వ్యాఖ్యానం చేశానేమో అనిపించింది అతనికి. ఇంకో సంగతి నవీన్, అతను మరీ గుర్తొస్తున్నాడు కానీ అతని రూపం కాదు. అసలు అతనెలా ఉంటాడు అన్న సంగతి నా మనసు రిజిస్టర్ చేయడం లేదు, ఒక ఆత్మీయుణ్ణి తప్ప. నిన్ను ప్రేమించేటప్పుడు నా శరీరంలోని అణువణువు నీ రూపం యొక్క ప్రతి అణువు చేత విపరీతంగా ఆకర్షించబడేది. ఆ ప్రేమకి ఈ అభిమానానికి శతసహస్రం తేడా ఉంది నవీన్. మరైతే అతన్ని కేవలం స్నేహితుడిగా మాత్రమే అభిమానిస్తున్నావేమో లావణ్య, ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుంటూ అన్నాడు. స్నేహం ఎంతోమందితో చేశాను. అది ఆనందాన్ని, ఆహ్లాదాన్ని ఇచ్చింది. కానీ ఇక్కడ అంతకు మించి మనసుకు దగ్గరతనం. ఏ జన్మలోనో ఈ అనుంగు మిత్రుడితో వీడ్కోలు తీసుకొని వచ్చాను. ఈ జన్మలో ఇక్కడ కలిశాను అన్న సంతృప్తి. అతనితో మనసు విప్పి మాట్లాడి ఆత్మీయత పొందాలన్న తాపత్రయం. మన ఇద్దరం ఎలా ప్రేమించి పెళ్లి చేసుకున్నది, ఎన్ని కష్టాలు పడింది లాంటి విషయాలు అతనికి చెప్పాలనిపిస్తుంది తెలుసా? ఎన్నో ఏళ్ల క్రితం విడిపోయిన ఆత్మ బంధువులా అనిపిస్తున్నాడు వేణు. స్ఫటికంలా స్వచ్ఛమైన మనసుతో మెరుస్తున్న లావణ్యని గుండెలకు దగ్గరగా, చాలా దగ్గరగా తీసుకున్నాడు నవీన్. బహుశా నీకు స్నేహాన్ని మించిన కల్మషం లేని ప్రేమ కలుగుతుండొచ్చు అతని మీద అన్నాడు నెమ్మదిగా.
వేణుమాధవ్ ప్రయత్నాలు ఫలించి అతనికి ట్రాన్స్ఫర్ వచ్చేసింది. ఈ విషయం వేణు వచ్చి చెప్పగానే స్టాఫ్ రూంలో కూర్చున్న లావణ్య కదలడానికి శక్తి లేని దానిలా, మాట్లాడటానికి మాటరాని దానిలా అయిపోయింది. ఆమె మనస్థితి అర్థమైనట్టుగా వేణు కూడా మాట్లాడకుండా పక్కనున్న కుర్చీలో కూర్చున్నాడు. 2 నిమిషాలు మౌనంగా ఉండిపోయారిద్దరూ. ముందుగా లావణ్య తేరుకుంటూ అంది, వేణుగారు, మీరు అకస్మాత్తుగా వచ్చి తీయని పాటలతో సేద తీర్చి వెళ్ళిపోయే వసంత కోకిలలా మమ్మల్ని వదిలేసిపోతున్నారు. మీ పరిచయం అయిన ఈ 2-3 నెలల్లో నాకు స్నేహం కంటే ఉన్నతమైన అనుభూతిని కలిగించారు. మీరు వెళ్ళిపోవడం నాకు చాలా బాధ కలిగిస్తోంది. మళ్ళీ ఎప్పుడు కలుస్తామో, కలిసినా కేవలం కనబడడం తప్ప నిత్యం కలిసి పనిచేసే అదృష్టం మాత్రం దొరకదు కదా. ఆమె మాటల్లో దిగులు ప్రతిధ్వనించింది. అవును లావణ్య, నిజంగానే ఈ కాలం మళ్ళీ రాదు అన్నాడు వేణు. అతని గొంతులో కూడా బాధ నిండింది. వేణు, మీతో ఎన్నో విషయాలు మాట్లాడాలని, మనసు విప్పి ఎన్నో సంగతులు కలబోసుకోవాలని అనుకున్న నా కోరిక తీరనే లేదు. ఓ పని చేద్దాం, ఒకరోజు మొత్తం కూర్చొని మనిద్దరం మాట్లాడుకుందాం. అప్పుడే నాకు కాస్త తృప్తిగా ఉంటుంది. లేకపోతే నేను భరించలేనేమో అందామే నెమ్మదిగా. థ్యాంక్ యూ లావణ్య గారు, నాకు కూడా అలాగే అనిపించింది. మీరు నాకిచ్చిన గౌరవానికి, చూపే ఆత్మీయతకి వెలకట్టలేను. ఓ పని చేయండి, రేపు ఆదివారం కదా, మీరు మా ఇంటికి లంచ్కి వచ్చేయండి. బోలెడంత టైం మాట్లాడుకోవడానికి. నేనే మీకు వంట చేసి పెడతాను ఆప్యాయంగా అన్నాడతను. మీకు వంట వచ్చా? వెరీ గుడ్, ఇంకేం, అలాగే వస్తాను అంటూ అతని అడ్రస్ తీసుకుంది ఆమె. నవీన్, వేణుకి ట్రాన్స్ఫర్ వచ్చేసింది భర్తతో అంది లావణ్య. అలాగా, పోన్లే, త్వరగానే సాధించాడు. కంగ్రాట్స్ చెప్పు. రేపు నేను అతనింట్లో కొంతసేపు కూర్చొని అతన్ని మన ఇంటికి తీసుకొస్తాను. నా లంచ్ కూడా అక్కడే, సరేనా అందామె. రైట్, అలాగే కానీ అన్నాడు నవీన్. మర్నాడు వంట చేసి పెట్టి పిల్లల్ని భర్తకప్పగించి వేణు ఇంటికి బయలుదేరింది లావణ్య. అడ్రస్ ఈజీగానే దొరికింది. రండి రండి అంటూ నవ్వుతూ ఎదురొచ్చి ఆహ్వానించాడు వేణు. వద్దన్నా వినకుండా లావణ్య కూడా అతనికి సాయం చేయడానికి ఉపక్రమించింది. ఇద్దరూ కలిసి వంటతో పాటు వాద ప్రతివాదనలు ప్రారంభించారు. గంటలో బోలెడన్ని విషయాలు కలబోతలతో కొన్ని వంటకాల తిరగమోతలు పూర్తయ్యాయి. భోజనాలతో పాటు చాలా చర్చలు ముగించారు. ఒక్కపొడి వేసుకొని ఇద్దరూ ఎదురెదురుగా కుర్చీల్లో కూర్చున్నారు. విత్ యువర్ పర్మిషన్ అంటూ లావణ్య శుభ్రంగా కుర్చీలో కాళ్ళు పెట్టుకొని బాసింపట్టు వేసుకొని తీరిగ్గా కూర్చుంది. వేణు భార్య కూతురుతో ఇటీవల తీయించుకున్న ఫోటోలుంటే కొన్ని చూపించాడు. వాటిని ఎంతో ప్రేమగా చూసిందామె. మీకంటే మీ ఆవిడే అందంగా ఉందని ఉడికించింది అతన్ని. పాప కూడా బాగుందని మెచ్చుకుంది. లావణ్య నవీన్తో తన ప్రథమ పరిచయం నుండి అందర్నీ ఎదిరించి ఇంట్లోంచి వచ్చేసి పెళ్లి చేసుకోవడం, తర్వాత తాము పడిన ఇబ్బందులు, ప్రస్తుతం ప్రశాంతంగా సాగుతున్న తమ సంసారం గురించి చెప్పింది. వేణు చాలా ముచ్చటగా విన్నాడు. నాకు చాలా ఈర్ష్యగా ఉంది లావణ్య, మీ ప్రేమ కథ వింటుంటే. మీలాంటి అదృష్టవంతులు చాలా తక్కువ మంది ఉంటారు. ప్రేమించే వ్యక్తి దొరికినప్పుడు వాళ్లతో కలిసి ఎటువంటి కష్టాన్నైనా సులభంగా ఎదుర్కోవచ్చు. నవీన్ గారు మీకు తగిన వ్యక్తి అన్నాడు మనస్ఫూర్తిగా. నిజంగానే నవీన్ నాకొక వరం వేణు, ఒప్పుకుందామే నవ్వుతూ. ఇంకా చెప్పండి విశేషాలు అన్నాడు వేణు వెళ్ళి మళ్ళీ కాఫీ తెస్తూ. వేణుమాధవ్ గారు, జీవన గమనంలో ఎంతోమంది తారసపడుతూ విడిపోతూ ఉంటారు. కానీ మీరు అతి తక్కువ వ్యవధిలో మనసుకు చాలా దగ్గరగా వచ్చి దూరమైపోతున్నారు. స్నేహానికి మించిన అనుభూతి ఒకటి ఉంటుందని నాకు మీ వల్లనే తెలిసింది. మిమ్మల్ని తొలిసారి చూడగానే ఎంతో ఆత్మీయుడిలా అనిపించారు. మీ మొహంలోని స్వచ్ఛత, పసితనం నాకు నచ్చాయి. పరిచయం పెరిగే కొద్దీ మీరు నిజంగానే మంచి మనిషి అని అర్థమైంది. మీరు పరాయివారు కాదు, ఎప్పుడో చిన్నప్పటి నేస్తమై ఉంటారు. మీరు నాకు బాల్యమిత్రుడిగా విడిపోయి ఇప్పుడు కలిశారు అనిపించింది. మీతో సంకోచం లేకుండా అన్నీ మాట్లాడాలనిపించేది.
ఇలాంటి ఫీలింగ్ ఎవరితోనూ నాకు కలగలేదు. ఇప్పుడు చెప్పండి వేణు, మీకు కూడా అలా ఏమన్నా అనిపించిందా? ఏం లేదా? మామూలుగా ఒక కొలీగ్ మాత్రమే అనిపించిందా? కాఫీ తాగి కప్పు పక్కన పెడుతూ అరచేతిలో మొహం ఆంచుకుంటూ అడిగింది లావణ్య. వేణు కొన్ని సెకండ్లు తటపటాయించాడు. తర్వాత నెమ్మదిగా అన్నాడు, మీరు నన్ను స్నేహానికి మించిన దగ్గరివాడినని ఎంతో ఉన్నత స్థానం ఇచ్చి ఆదరించారు. ధన్యుణ్ణి. కానీ నిష్కల్మషమైన మీ ప్రేమకు నేను అర్హుణ్ణి కాదు లావణ్య. అదేమిటి, ఎందుకనుకుంటున్నారు అలా? ఆమె కంఠంలో మార్దవం. మనసుకు ఇంత దగ్గరగా వచ్చిన నేస్తానికి మనసులోని మాట చెప్పకపోతే అది మన స్నేహానికే అవమానం. మీ మనసును నొప్పించినా కానీ నిజమే చెబుతాను అన్నాడు. చిరునవ్వుతో వినడానికి సిద్ధపడిందామె. కాలేజీ కలల రోజుల్లో నాకొక ఊర్వశి ఉండేది. నాకు కావలసిన లక్షణాలన్నీ ఉన్న అమ్మాయి అన్నమాట. అలాంటి అమ్మాయి కోసం వెతికి వెతికి వేసారిపోయాను. బహుశా పుట్టి ఉండకపోవచ్చు అనుకున్నాను. చివరికి ఆశ వదులుకొని అమ్మ వాళ్ళు తీసుకొచ్చిన అమ్మాయిని మాట్లాడకుండా చేసేసుకున్నాను. మిమ్మల్ని చూడగానే పాత రోజులన్నీ గుర్తొచ్చాయి. మిమ్మల్ని మొదటిసారి చూడగానే నేనొక్క క్షణం మూగపోయినట్లయిపోయాను. కారణం, మీరు అచ్చు నా ఊహామూర్తిలా ఉన్నారు. అదృష్టవశాత్తు మీరు నన్ను ఆ రోజు పలకరించలేదు. మర్నాటికి తమాయించుకొని నేనే మిమ్మల్ని పలకరించాను. మీరెంతో చక్కగా సహృదయంతో నిర్మలంగా నవ్వారు. మీతో పరిచయం పెరిగే కొద్దీ తెలిసింది, మీరు కేవలం రూపంలోనే కాక వ్యక్తిత్వంలో కూడా నా ఊహల అంచనాలకి తగినట్టే ఉన్నారు. నన్ను బాధ, ఆనందం ఉక్కిరిబిక్కిరి చేశాయి. బాధకి కారణం 10 ఏళ్ల క్రితం మీరు నాకు కనపడి ఉంటే ఎంత బాగుండేదో అని. ఆనందానికి కారణం ఒకనాటి నా ఊహా స్త్రీ రూపం ఈ లోకంలో ఉండి ఉండదని అనుకోకుండా ఒక వ్యక్తి ఉన్నది సుమా అని ఎటో చూస్తూ చెప్పేసి ఆమె వైపు చూశాడు వేణు. లావణ్య చేతిగోళ్ల వైపు చూసుకుంటూ తల వంచి ఉండిపోయింది. అది చూసి వేణు కించబడిపోయాడు. చూశారా, చెప్పకూడదనుకుంటూనే చెప్పి మీ మనసు బాధ పెట్టాను. ఐఆమ్ వెరీ సారీ లావణ్య అన్నాడు బాధగా. తలెత్తిన లావణ్య మొహంలో చిరునవ్వు అలాగే ఉంది. ఎవరి స్పందన వారిది వేణు, ఇందులో తప్పేముంది? అయితే మానవ సంబంధం మాత్రం శాశ్వతమైంది. మానసిక సాన్నిహిత్యం అపురూపమైనది. అలా నిజాయితీగా మీ మనసులో మాట చెప్పడం మీ ఔన్నత్యం. నేను ఈ హృదయాల పారదర్శకతనే నమ్ముతా వేణు అందామె అతని వైపు ఆప్యాయంగా చూస్తూ. ఆమె మాటలకి అతని గుండె కరిగిపోయింది. తన మనసుని ఆమె అర్థం చేసుకున్న తీరుకి దుఃఖం పొంగుకొచ్చింది అతనికి. కళ్ళ వెంట రాబోయే నీళ్ళని బలవంతంగా ఆపుకున్నాడు. మాట పెగుల్చుకోవడం కష్టమయ్యింది. 1 నిమిషం నిశ్శబ్దంగా ఉండిపోయాడు. తర్వాత తేరుకుంటూ అన్నాడు, అయితే ఆ భావాలన్నీ కొద్ది రోజులు మాత్రమే ఉన్నాయి. ఆ తర్వాత నా వివేచన మేల్కొంది. నా మనసును ట్యూన్ చేసుకున్నాను. నెమ్మదిగా మిమ్మల్ని ఒక మంచి స్నేహితురాలిగా భావించడానికి నిర్ణయించుకున్నాను. ఆ క్షణం నుంచి ఈ క్షణం వరకు అలాగే భావిస్తున్నాను. నా మనసులో ఎటువంటి మాలిన్యము లేదంటే మీరు నమ్మాలి లావణ్య. తడి గొంతుతో అంటున్న అతడి మాటలకి ఆమె మనసు ఆర్ద్రమయ్యింది. ఎందుకు నమ్మనమ్మా, తప్పకుండా నమ్ముతాను అందామె స్నేహంగా అతని వైపు చూస్తూ. మీరు నా ప్రియ బాంధవి. మిమ్మల్ని నా ఆప్త మిత్రురాలిగా మిగుల్చుకుంటాను జన్మ జన్మలకు. మీ స్థానం పూజనీయం నా మనసులో. నన్ను మీరు అర్థం చేసుకున్నందుకు మీకు రుణపడి ఉంటాను అంటూ ఈసారి కళ్ళ నుండి వచ్చే నీళ్లను ఆపుకోలేకపోయాడతను. అతని కంట నీరు చూసినంతనే దుఃఖంతో ఆమె గొంతు పూడుకుపోయింది. మాట్లాడలేకపోయింది. తన ప్రియ నేస్తాన్ని, అంతరంగ మిత్రుడిని, ఆప్తుడిని తనివి తీరా చూసుకోవడానికి కన్నీటి పొర అడ్డుపడుతుండడంతో తల విదిలించి కన్నీరు తుడుచుకుంది లావణ్య. తెలుగు టీవీ సీరియల్లా ఈ ఏడుపులేంటి? కొంటెగా నవ్వాడు వేణు. లావణ్య కుర్చీలోంచి లేచి అతని ఎదురుగా వచ్చి చెయ్యి చాపింది. అప్రయత్నంగా వేణు చెయ్యి అందించాడు. అతని చేతిని అందుకొని మౌనంగా తన 2 కళ్ళకు అద్దుకొని వదిలింది లావణ్య. కృతజ్ఞతతో కదిలిపోయాడు వేణు. 2 చేతులు జోడించి థ్యాంక్ యూ వెరీ మచ్ మై ఫ్రెండ్ అన్నాడు తృప్తిగా లేచి నిలబడుతూ.
ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా ఒక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.